నెంబరు ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ఈరోజు పాడబోయే పాట నా పాట నీ నోట పలకాల సిలక. ఇది మోహన్ మన్సూర్ సినిమాలోనిది. దీన్ని పాడిన వారు ఘంటసాల గారు మరియు పి సుశీల గారు. నా పాట నీ నోట పలకాల సిలక, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక, నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల సిలక, పలకాల చిలక. చి కాదు, సి సి సిలక, పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నా నీడ చూసిన కిలకిలా నవ్వాల, నా నీడ చూసిన కిలకిలా నవ్వాల, పరవల్ల నురుగుల్ల గోదారి ఉరకాల, పరవల్ల నురుగుల్ల గోదారి ఉరకాల, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక. కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, ఎన్నెలకే మనమంటే కన్ను పుట్టాల, ఎన్నెలకే మనమంటే కన్ను పుట్టాల, నీ పైట నా పడవ తెరసాప కావాలా, ఓ నీ పైట నా పడవ తెరసాప కావాలా, నీ సూపే సుక్కానిగా దారి సూపాల, నీ సూపే సుక్కానిగా దారి సూపాల, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక. మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరణాలు, మనసున్న మనసులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరణాలు, సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి, సూర్య చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, నా పాట నీ నోట పలకాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక, నీ బుగ్గలో సిగ్గుల కాల సిలక. ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంకల్ప్ సరిగమపాని అందరూ సంకల్ప్ సరిగమపాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాలో ఫేస్బుక్ లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అది అను బయట ఒకసారి వచ్చి ఆర్ట్ ఎగ్జిబిషన్ ని చూడండి. అలాగే ఎవరైనా నార్మల్ క్యారికేచర్ ఆర్ట్స్ వేయించుకోవాలనుకుంటే 5 to 10 minutes లో వేసి ఇచ్చేస్తాను. అది కూడా ఫ్రీగానే. అంటే నార్మల్ క్యారికేచర్ అంటే ఫిజికల్ అపీరియన్స్ ని కొంచెం ఫనీగా చూపించినట్టు ఉంటుంది. నచ్చిన వాళ్ళు వచ్చి వేయించుకోండి. థ్యాంక్ యూ. ఇలా ఎవరైనా
వాళ్ళవి ఇంకేమైనా ఆర్ట్స్ ఉంటే సరదాగా చెప్పండి, ఇలా తెచ్చుకురండి సరదాగా. బాగుంటుంది కదా మనకి, మనమే ఇంకా వేరే పాయింట్స్ కూడా ఉంటాయి. అవి ఏమైనా పిల్లలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు కానీ అలా ప్రోత్సహిస్తే సరదాగా, దీనివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి పిల్లలకి. నైస్, వెరీ గుడ్, బాగా చెప్పింది ఆ అమ్మాయి చక్కగా. ఆల్ ద బెస్ట్. 45 45. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ అను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు పాడబోయే పాట ఏ తీగ పువ్వునో చిత్రం. మరో చరిత్ర పాడిన వారు పి సుశీలమ్మ గారు. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కనిపింది వింత అనుబంధమునో. అప్పుడినా అర్థం కాలేదా? ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కనిపింది వింత అనుబంధమునో. తెలిసి తెలియని అభిమానమౌనో. మనసు మోగని మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మోగని మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. ఆహా, అప్పుడినా పెద్ద అర్థమైనట్టు. భాష లేనిది బంధమన్నది మన ఇద్దరిని జత కూర్చినది. మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. వయసే వయసులో పలకరించినది వలదన్నాది నిలువకున్నదే. ఏ నీ రొంబ వరకే. రొంబ అంటే ఎల్లలు ఏవి ఒల్లనన్నది నీది నాదొక లోకమన్నది. నీది నాదొక లోకమన్నది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. తొలి చూపే నన్ను నిలవేసినది మరుమాపై అది కలవరించినది. నల్ల పండు అంటే నా నల్ల పిల్ల. మొదటి కలయికే ముడి వేసినది తుది దాకా ఇది నిలకడైనది. తుది దాకా ఇది నిలకడైనది. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. ధన్యవాదాలు. వెరీ నైస్, బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇంకోటి మర్చిపోయింది, ఆగండి. సంకల్ప్ సరిగమపాకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలపడం మర్చిపోకండి. అది ఎస్ హరిణి. ఎస్ హరిణి. శ్రీ ప్రజ్ఞ. హాసిని, సారీ హాసిని. ఎస్ హాసిని నంబర్ 62. ఓకే. హైట్ తగ్గించుకోవాలా? అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ హాసిని. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట గున్నమామిడి కొమ్మ మీద. మూవీ నేమ్ బాలమిత్రుల కథ. రచన ఆత్రేయ, గానం ఎస్ జానకి, సంగీతం సత్యం. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్నమామిడి కొమ్మ
చిలకను చూడందే ముద్దు ముద్దుగా ముచ్చటలాడందే చిగురులు ముట్టదు చిన్నారి కోయిల్ చిలక ఊగదు కొమ్మ ఊయల పున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గుటిలోన రామ చిలకుంది ఒక గుటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా నమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గుటిలోన రమ చిలకుంది ఒక గుటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరిని సగం సగం భయపెట్టేసుకొని పిల్లలందరినీ బాగా పాడేవరా. శ్రీ ప్రజ్ఞ ట్రాక్ కావాలమ్మా. ఇవాళ మనకి సబ్ జూనియర్స్ పిల్లాడు, అబ్బాయి పేరు ఎం సాకేత్. వాళ్ళ అమ్మగారు ఇవాళ వచ్చారు. యాండి మీరు ఇంతంత ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు భారీగా, మా వంతు ఎంతో కొంత విరాళం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ నాకు 1000 రూపీస్ ఇచ్చారండి. ఇవాళ ఎంత పెద్ద మనసు చేసుకుని ఆవిడ భోజనాలు అవి పెడుతున్నామని మొహమాట పడుతూ మీరు బయటికి అనౌన్స్ చేయకండి, నేను పెద్ద అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పారండి. 1000 రూపీస్ పెద్ద అమౌంట్ ఏంటమ్మా, మనకి రూపాయి అయినా సరే ఏదైనా 1 కోటి రూపాయలైనా రూపాయి నుంచే కదండి మొదలవ్వాలి. సో మరి 1000 రూపాయలు అంటే మరి మనం చాలా మెట్లు ఎక్కినట్టే కదా. సో మేము మా సంకల్ప తరఫున చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా చాలా సంతోషం అండి. మాకు ఇలా అన్నీ కలిపితేనే కదమ్మా మనకి డబ్బులు అవుతాయి. సో ఆవిడకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ ప్రజ్ఞ. ఇప్పుడు పాడబోయే పాట మనసే కోవెలగా. పాడినవారు పి సుశీల గారు, రచన దాశరథి గారు, చిత్రం మాతృదేవత. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ.
అక్కడ పెట్టాము. నీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పవా? శ్రీ ప్రజ్ఞ. శ్రీ ప్రజ్ఞ. ఇంటి పేరు? కొండపల్లి శ్రీ ప్రజ్ఞ. కే శ్రీ ప్రజ్ఞ. థ్యాంక్ యూ. చాలా బాగా పాడేవమ్మా. ఈ రోజు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇది మన కోసం మనం కొట్టుకుంటున్న క్లాప్స్. ఈరోజు చాలా తక్కువ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అందరూ వాటర్ చక్కగా తాగి వేస్ట్ చేయకుండా చేస్తున్నారు. 1-2 బాటిల్స్ కనిపించాయి నాకు ఈరోజు. అందుకని మొట్టమొదటిగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు ముందు కూడా అందరికీ వస్తున్నాం, ప్రతి వారికి చెప్తున్నాం వాటర్ వేస్ట్ చేయొద్దని. ఈ రోజు ఇక్కడ చాలా తక్కువ వాటర్ వేస్ట్ అయ్యింది. అందుకోసం ముందు మనల్ని మనం అభినందించుకుందాము. తర్వాత సిహెచ్ మేఘన, నువ్వు సెట్ అవుతుందమ్మా. నేను కొంచెం ఏం లేదండి, ఇంకొకటి మనము ప్లాస్టిక్ వాడకాన్ని ఒకటి తగ్గిద్దాము. అంటే వాడకాన్ని మానలేము. పొద్దుట్లేస్తే అన్ని పౌచెస్లు వస్తాయి, వాడకాన్ని మానలేము. కాకపోతే ఆ ప్లాస్టిక్ని సపరేట్ చేసి మెయిన్ రోడ్లో ఒక చోట ఎక్కడో ప్లాస్టిక్ అది కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నెక్స్ట్ టైం ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తానండి. ఇలా ప్లాస్టిక్ని రీసైకిల్ కోసం వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ మనం అందరము కావాల్సిన డబ్బులన్నీ కలిపి మీరు ఏదో ఒక సర్వీస్కి వాడుకోండి మీరే. సో ప్లాస్టిక్ని సపరేట్ చేద్దామండి. ఒకసారి ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళిందంటే 500 సంవత్సరాలు అది అక్కడే ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇంత పొల్యూషను, మనకి ఇన్ని కొత్త రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు. కేవలం ఇవన్నీ మనం చేతులారా చేసుకుంటుందండి. మనం బాగానే గట్టెక్కేస్తాం, కానీ మన పిల్లలకి మనం ఏమి ఇవ్వలేమండి. మన పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆస్తి డబ్బు రూపంలో కదండి. ఎన్విరాన్మెంట్ని కాపాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. నేను ఇప్పుడు పాడబోయే పాట పగలే వెన్నెల, చిత్రం పూజాఫలం. పాడిన వారు ఎస్ జానకి గారు. నంబర్ ఎంత అండి మీరు? 7. 7 అండి. ఓకే. మీకన్నా ముందు నేను కామెంట్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. నేనేం చెప్పట్లేదు. మీరు చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నా. పల్లవి పాడుతున్నప్పుడు ఒక లైన్ ఎండ్ అయిన తర్వాత, అంటే
నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి కంగారు ఎందుకు పడతావు? పూర్తిగా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మొదలు పెట్టు. కరెక్ట్గా చెప్పాను అది నేను అదే చెప్తాను. అవునా? కంగారు ఎందుకు? కంగారు ఎందుకు? మందే కదా ఇదంతా, టైం మంది, మనం పాడుతున్నాం. అర్థమైందా? పల్లవి పాడు. పగలే వెన్నెల జగమే లోపల చరణాలు కదా అంటారు. చరణాలు మీరు పల్లవి అడిగారు, పాపం పల్లవి పాడతాం. చరణం చరణం దాని తప్పులేదు. చరణం చరణం పాడు. నింగిలోని చందమామ తొంగి చూసే, నీటిలోని కలువ భామ పొంగి పోసే. అది నేను అడిగింది. పూర్తిగా పగలే వెన్నెల జగమే ఊయల నింగిలోన, అప్పుడు ఆ శృతి రావాలి. శృతి మారిపోతాం. పల్లవి వేరే శృతి అవుతుంది, చరణం వేరే శృతి అవుతుంది. నీవే ఆల్ ది బెస్ట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ దానికి గ్యాప్ ఇయ్యి. పూర్తిగా ల్యాండ్ అవ్వు, అయిన తర్వాత నెక్స్ట్ ఓకే. థ్యాంక్స్. మేఘనా కదా అక్కడ పెట్టినాన్న. ఏంటో నేను ఇది అయ్యేసరికి మొత్తం నేను జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటాను. ఏంటో అంటే పిచ్చిలో శుద్ధులు మనకి రావు. ఇది కొంచెం అయితే ఇంకా ఆ పాట అందంగా వినిపిస్తుంది మనకంటే చిన్న ఫీలింగ్ అంతే. కే ప్రశాంతి గారు నెంబర్ 5 అండి. కే ప్రశాంతి, మీరేమైనా ఒకటి మానేసారా? రెండిటికి అటెండ్ అయ్యారా? ఫాస్ట్ బీట్ మెలోడీ రెండు పాడారా అమ్మా? అందరికీ ఆన్ చేసుకోనన్న. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. నేను పాడబోయే పాట చిటపట చిలుకులు, చిత్రం ఆత్మబలం. ఓకే, ఎవరు పాడలేదు. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసల ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెల పెల ఉరుముతూ ఉంటే, మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నుల్లో బెత్తెర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఓహో కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, ఆ కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఆహాహా కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహో చలి చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహో చెలి గుండెల్లో రగిలేవగలే, చెలి గుండెల్లో రగిలేవగలే, చలి మంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ధన్యవాదాలు. అందరూ సంకల్ప సరిగమకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. దాని
దానికోసం వస్తారు. ఇంకా చాలా మంది రాలేదు. మీరు ఎవరన్నా వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఉంటే కాల్స్ చేస్తానంటే చెయ్యండి. మనం క్లోజ్ చేసిన తర్వాత ఇంకేం చేయలేము. ఎస్ మోహన సాయి. నెంబర్ 3 ఉంది. ఇంకా రా. కే ప్రణీత సాయి ఉందా ఇందులో? కే ప్రణీత సాయి లేదు. ఆమె బాగా పాడిస్తారు, ఎందుకు రాలేదు? అందరికీ నమస్కారం. నా పేరు మోహన. నేను ఇవాళ పాడబోయే పాట నీవు లేక వీణ, చిత్రం డాక్టర్ చక్రవర్తి. పాడిన వారు పి సుశీల గారు. కంగారు పడతాం. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసను లేవని అలుకలు పోయే. నీవు లేక వీణా కలలనైన నిన్ను కనుల చూద్దామన్నా, నిదుర రాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహ గీతి రీతి, కదలలేని కాలం విరహ గీతి రీతి. పరువము వృధగా పరువుగా సాగే. నీవు లేక వీణా తలపులన్నీ నీకై తెరచి ఉంచినాను, తలపులెన్న మదిలో దాచివేసినాను. తాపమింక నేను మోపలేను స్వామి, తాపమింక నేను మోపలేను స్వామి. కరుణిని కరుణగా ఏలగా రావా. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. థ్యాంక్ యూ. అందరూ సంకల్ప శర్మకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. యువర్ ఇస్ మోహన్ సాయి కదా? కే ప్రశాంతి అని ఎవరన్నా వచ్చారండి? నువ్వు పాడేసావు కదా? యా, ఓకే. అండ్ నెక్స్ట్ మోహన్ సాయి అయిపోయింది. ఏంటి వెళ్ళిపోయారు బయటికి? కాగితం తీసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరిని పిలవాలో కూడా తెలియదు నాకు. పి స్వాతి. పి స్వాతి అండి? ఓకే, ఇలా ఉంచినండి. ఉంచండి. పి స్వాతి. కరియోకే కావాలా? చూస్తావా ఒకసారి? బ్లూటూత్ ఆన్ చేస్తావా? భలే బాబా తయారైంది. చూసి చెక్ చేయి, బ్లూటూత్ చెక్ చేయాలి. ఇదని బీటీవీయా? ఈ దాంట్లో కూడా సౌండ్ తగ్గిస్తాను.
అందరికీ నమస్కారం. నా పేరు పి స్వాతి. నేను పాడబోయే పాట మానవ జాతి. చిత్రం మాతృదేవత. రాసిన వారు కె నారాయణ రెడ్డి గారు, పాడిన వారు పి సుశీలరావు గారు, బి వసంత్ గారు. ఈ స్వాతి నంబర్ నంబర్ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. త్యాగంలో అనురాగంలో కరగని పెన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. త్యాగంలో అనురాగంలో కరగని పెన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియుడికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియుడికి వలపుల మల్లి. ఒక రామయ్యకి కన్న తల్లి, ఒక రామయ్యకి కన్న తల్లి. సకలావనికి కల్పవల్లి. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది. రాధగా మధురవాదగా ప్రణయగాథలు మీటినది. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది. రాధగా మధురవాదగా ప్రణయగాథలు మీటినది. మల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది. మల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది. లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది. లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. కరుణి పెదవిపై చిరునగవునికిన మెరియును ముత్యాల సరులు.
చాలా బాగా పాడావు. మరి మా సంకల్పని లైక్ చేయమని చెప్పి. అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంకల్ప సరిగమ పాట. థ్యాంక్ యూ. బాగా పాడావు, చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ లక్. ఎం రమ్యశ్రీ. మా మగోళ్ళు ఎంత బాగున్నారండి, క్యూట్గా చక్కగా పరికిణీలు జాకెట్లు. బాబా బాబా బా. రమ్యశ్రీకి సుబ్బారావు మాస్టర్ అని ఉన్నారు. ఆయన తనకి డీజీ పేరు ఇద్దాం అనుకున్నాము. మాస్టర్ నేను ఇస్తాను, మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తాయి అన్నారు. సో డిసెంబర్లో వస్తాయట. రమ్య నీకు డిసెంబర్లో ఇస్తానన్నారమ్మా. కొంచెం ఎక్కడికి నించోబెట్టండి, బాగా పడతారు కదా. అది ఆ స్టాండ్ పక్క తీయండి. పట్టుకుంటావు శృతి, ఇక్కడ దగ్గర దాని మీద పెట్టి దగ్గరగా జరుపులేస్తాయి. తన్ని జరుపుకండి. అది అందరికీ నమస్కారం. నా పేరు రమ్యశ్రీ. ఇప్పుడు నేను పాడబోతున్న పాట నీలి మేఘాలలో. పాడిన వారు ఘంటసాల గారు. చిత్రం బావమర్దం. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలిచే నా అంతరంగాన. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో నీ చెలిమిలోనున్న నేతావి మాధురులు, నీ చెలిమిలోనున్న నేతావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో అందుకో జాలని ఆనందమే నీవు, అందుకో జాలని ఆనందమే నీవు. ఎందుకో చేరువై దూరమవుతావు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ.
నీలి మేఘాలలో. ధన్యవాదాలు. మరి సంకల్పని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సంకల్ప్ సరిగమపాకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య నువ్వేం చదువుతావు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు మా ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ మా సంకల్ప్ క్లబ్ తరపు నుంచి నేను చదివిస్తాము. నీ ఇష్టం, రెచ్చిపోయి చదువుకో, ఓకేనా? Thank you so much. అలాగే సంగీతం ఎట్లాగూ మా విజయ మేడం నేర్పిస్తానన్నారుగా నీకు. అది కూడా నేర్చుకుని ఎక్కడి దాకా వెళ్ళాలి నువ్వు పాటకి? నువ్వు ఎక్కడికి ఎంత దూరం ప్రయాణం చేస్తా అంటే నీ వెనకాల సంకల్పం ఉందని మర్చిపోకు. థ్యాంక్ యూ సో మచ్. ఎందులో అయినా సరే. ఓకేనా? ఓకేనన్న, ఇలా ఇచ్చానన్న. టెన్షన్ అయ్యావా ఏంటి? చాలా బాగా పాడావు, ఫోన్ తీసుకున్నా. చాలా బాగా పాడావు అసలు. థ్యాంక్ యూ మేడం. మరి అందరూ కూడా రమ్యకి ఇంకొకసారి కే ప్రణీత సాయి, కే ప్రణీత సాయి. తాయ ఉంది, సాయి లేదన్న. ఆ? ప్రణీత అంటే ఉంది అక్కడ. అంటే ఇందులో ప్రణీత సాయి అని ఉంది, కాగితంలో. సాయి ఉందో లేదో మరి నాకు తెలియదు. ఉంది కదా. క్యా గెటప్ హే రే. అహనా పెళ్ళి అంటానా? అదేనా? ఓకే. అమ్మాయి వాళ్ళు చుట్టూ పెట్టుకోవాలి చెప్పారా? ఎవరు మరి చెప్పారు కదా. అంటే మరి మార్క్స్ ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ అంటే మరి షీ హాస్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. కానీ తను అది కూడా కాకుండా చేసుకుంది. అది శృతి అదే నేర్చుకు లాస్ట్ టైం లేదు కదా, ఇప్పుడు నేర్చుకుంది కదా. అది వాళ్ళకి జెన్యూన్గా కూడా తనకు ఆ చాయిస్ కూడా ఇవ్వలే, డైరెక్ట్గా స్ట్రైట్గా అది చెప్పేది. ఇది కూడా చాలా బాగా ప్రణీత సాయి అంటే గుర్తుకొచ్చింది. ఈ రోజు పుట్టపర్తి సాయిబాబా బర్త్డే అందరికీ గుర్తుందండి. జస్ట్ సరదాగా గుర్తు చేస్తున్నాను అంతే. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత సాయి. ఈరోజు నేను పాడబోయే పాట మాయాబజార్ సినిమాలోంచి అహనా పెళ్ళంట. పాడిన వారు సుశీల ఘంటసాల గారు, దర్శకత్వం కూడా ఘంటసాల గారు. కంగారు పడిపోకు. ఇక్కడ మారుస్తాం. అక్కడ ఆ పాట అసలు ఒరిజినల్ గానే మాయా శశిరేఖది. ఎంత సౌండ్ వచ్చినా ఏం మెంగలేదు. సౌండ్ పెట్టే ఏం పర్లేదు.
ఇంత భయస్తులేంటారా వీళ్ళు? ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమల్ల గోరంట, ఠాం ఠాం ఠాం. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమల్ల గోరంట, ఠాం ఠాం ఠాం. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాది వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. హహహహ. ఆహనా పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమల్ల గోరంట, ఠాం ఠాం ఠాం. బాలా కుమారినంట, చాలా సుమారినంట, బాలా కుమారినంట, చాలా సుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి ముసి ముచ్చపోగునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. హహహహ. ఆహనా పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమల్ల గోరంట, ఠాం ఠాం ఠాం. తాళి గట్ట వచ్చినంట, ఛీ! తాళి గట్ట వచ్చినంట, తల్లి సిగ్గు నాకేంట, తాళి గట్ట వచ్చినంట. సంకల్ సరిబాబాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్ఫెక్ట్, క్లీన్, ఆల్ ది బెస్ట్. చేతులు ఇలా ఒకసారి. ఎందుకే ఇలా వణికిపోయి చలేసేసి చలి ఇనీషియల్ స్టేజ్ లో మీకు ఇట్లాంటి మిస్టేక్స్ వచ్చినా వల్ల రీటైన్ అవ్వడం జరుగుతుందండి. కంగారు పడకండి ఎవరు కూడా. పోను అంటే రౌండ్స్ ముందుకు వెళ్ళే కొద్దీ టైట్ అవుతుంది, అప్పుడు ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇట్లాగా మధ్యలో నిన్న కూడా ఇలా జరిగాయి ఒకటి రెండు, కాబట్టి కంగారు పడకుండా పాడండి. ఒకవేళ అలా ఏదన్నా అంటే మళ్ళీ ఎలాగో ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవాళ అయితే ఇచ్చాం మనం. మామూలుగా వీళ్ళు ఇలా ఫైనల్స్ లో కంగారు పడితే అదే చెప్తున్నా, నెక్స్ట్ రౌండ్ పోను అప్పుడు సారీ అండి నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం మేడం అంటే ఎవరు ఇవ్వరు. ఇంకా నెక్స్ట్ ఉండే కొద్దీ టైట్ అవుతుంది. ఇప్పుడు లైట్ గా ఉంది, తర్వాత టైట్ అవుతుంది కాబట్టి ఉండి కొద్దీ శశిరేఖ నీకే చెప్పేది. మిస్టేక్స్ ఆ తర్వాత మేడం 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 అంటే అందులో అల్లు అర్జున్ లాగా మేడం మేడం అంటే అప్పుడు ఏం చేయలేరు ఎవరు. మే డమ్ అయిపోతుంది అప్పుడు, అంతే కదా. ఎస్ అంజలి 60 మెంబర్స్. గ్రూప్స్ లో మెసేజ్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రమ్మని చెప్పి మెసేజ్ పెట్టండి. ఇంకా అయిపోతున్నది ఎండింగ్ వచ్చాం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. మీ నంబర్ మేడంకి ఇచ్చారా? మీ దగ్గర నా దగ్గర ఉంది, నేను తీసుకుంటాను. సౌండ్ సిస్టమ్ ఎస్ కే రామలింగేశ్వరరావు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ అంజని నంబర్ 60. ఈ లక్ష్మీ ఉద్భవి అని ఎవరన్నా వచ్చారా? ఆర్ లక్ష్మీ ఉద్భవి. ఇప్పుడు పాడతారా? ఓకే, అంటే ఈ అమ్మాయిది రాలేదని చూస్తున్నాను నేను. తర్వాత జీ భవిష్య ఇప్పుడు పాడుతుందా? ఆహా, ఓకే. జీ భవిష్య ఉద్భవి.
భానుహాసిని. సంబడి ఎక్కడో భానుహాసిని. ఒకసారి సెట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేను పాడబోయే పాట నా పెళ్ళి అంట ఫ్రమ్ మాయాబజార్. నేను ఇప్పుడు ఈ పాటని ఇప్పటికి 15వ సారి వింటున్నాం. హాయ్, హలో. ఎక్కడి నుంచి? విజయ్ గారికి పొలాపకి ఇద్దాను. మా సుచిత్ర గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. కాసేపు కూర్చోండి అక్కడ. మీరు వీడికి ఏ శనివారం ఖాళీ ఉండట్లేదు, ఏ ఆదివారం ఖాళీ బాబాయ్, మా సుచిత్ర గారి సింగర్ ప్లస్ వ్యాఖ్యాత ప్లస్ చాలా చాలా ఉన్నాయండి. ఇంకా ఎట్లాగే చాలా బిజీ ఆర్టిస్ట్. ఇవాళ మా దగ్గరికి రావడమే మాకు హ్యాపీ. వేదికకు రావాల్సిన కోరుతున్నాం. మేము మీకు ఇవ్వాల్సింది పోయి మీరు ఇప్పుడు మాకు ఇస్తున్నారు. ఓకే, బాగుంది లేదా? మా విజయ్కి రాజుకి ఇద్దరికి కూడా, ఎందుకంటే ఇన్ని వారాల నుంచి అస్సలు కొంచెం కూడా 1 సెకండ్ కూడా విసుగు లేకుండా నిర్విరామంగా నిరంతరంగా వీళ్ళిద్దరు కూడా చేస్తున్న ఈ కృషికి వీళ్ళిద్దరికి కల్పిద్దామని. కమ్ విజయ్, వాళ్ళందరూ కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూర్చోండి. అలా వస్తే సుచిత్ర. నిజంగా విజయ్, నిజంగా. ఎందుకంటే అమ్మా, సరస్వతి సాధన చాలా గొప్ప విషయం. సరస్వతి తల్లికి మనం ఏమిచ్చినా కూడా రుణం తెచ్చుకోలేము. ఎందుకంటే గాయకులుగా పుట్టడం అనేది గొప్ప అదృష్టం అమ్మా. అన్ని కళలు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని కళలకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, కాదనలేదు. కానీ ఒక సంగీతాన్ని పాడడం అనేది 1 ఇయర్ బేబీ నుంచి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కూడా మంచం మీద ఉన్నా కూడా పాడుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన అందమైన గొప్ప కళ. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. లవ్ యూ ఆల్. మా సరస్వతి, నిజంగా సంగీత సరస్వతి. థ్యాంక్ యూ. ఓకే, నేను ఇవాళ 3 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. పొద్దున్నే రావాలి కానీ దండుకళ క్షేత్రంకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక అరగంట కూర్చుని కాదు, మా అతిథికి కూడా మీరు అది అలా ఇవ్వండి. అక్కర్లేదు. విద్యకే కాకపోతే పొద్దున కొన్నది పడి. అందులో వచ్చేస్తుంది చూడు, పాటలు వచ్చేస్తుంది, చూసుకో. ఆ ఇంటి వాయిస్ యాక్యురేట్గా వస్తుంది. అందుకనే దగ్గర పెట్టుకున్నా. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరు మంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరు మంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. ఆహనా పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట,
బాలకుమారినంట చాలా సుకుమారినంట, బాలకుమారినంట చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి ముచ్చపోగునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో ఆహనా పెళ్లి అంట, ఓహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చిన్నంట, లోక వెళ్ళగోలంట. ఠామ్ ఠామ్ ఠామ్. తాళి కట్టవచ్చునంట, చి తాళి కట్టవచ్చునంట, తగిన సగ్గు నాకంట, తాళి కట్టవచ్చునంట. పారరిర మమ పగ పమగ తాళి కట్టవచ్చునంట, పప పర మమ పగ గగ మరి గమ ప తాళి కట్టవచ్చునంట. తథోం థోం థోం తథ ధీం 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 తథ థోం తథ ధీం త అడతం తాం ఇడతం తాం తం తాం తం తాం తాం సానిద పమగ తాళి కట్టవచ్చునంట. ఏ తాళి కట్ట తాళి కట్టవచ్చునంట, తగిన సగ్గు నాకంట, మేలి ముస్కు చాట చేసి నగలు బూతలాడునంట. థ్యాంక్ యూ. అది ఆపండి. సంకల్ప్ సరిగమప అని. సంకల్ప్ సరిగమపని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. లండరాలు వెళ్ళిపోవాలి అందరికి. సంకల్ప్ సరిగమప. బాగా పాడావమ్మా. నేను ఎంతమంది మాయా శశిరేఖను చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టట్లేదు. అదే కదా వచ్చింది. దగ్గర ఉన్న వాళ్ళు పాడుతున్నారు మేడం. అందుకేనండి పోనీ ఆ ఏజ్ దగ్గర ఉన్న మాయా బజార్ లో ఉన్న పాట పాడుతున్నారు అంటే నాకు అదొక సంతోషం. అది ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఏదో ఇంకా వేరే వెళ్ళి కాకుండా. మాయాబజార్ ఎంతమంది చూసారు ఇక్కడ? చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా సార్లు చూసాం. బోర్ పెట్టినప్పుడల్లా మాయాబజార్ పెట్టుకోవడమే. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎందుకు పని చేయవండి మాయాబజార్ ముందు. అలాగే మా సుబ్బారావు మాస్టర్ వచ్చారండి, సహృదయ క్లబ్ ప్రెసిడెంట్. ఒకసారి ఆయనకు కూడా అందరూ రమ్య ఈ పాట మాస్టర్ వింటారట. అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒకసారి పాడాలి సుబ్బారావు మాస్టర్ కోసం. ఆసారి రమ్యకి డీజీ ప్లేయర్ ఇస్తానన్నారు. ముగ్గురే ఉన్నారు. ఆర్ లక్ష్మీ ఉద్భవి 33 నెంబర్ 33 నెంబర్. సుబ్బారావు మాస్టారు మీకు నమస్కారం. నేను సుచిత్ర మాట్లాడుతున్నాను. మీ స్టూడెంట్ కూడా ఎంతో బాగా పాడుతుంది కదా జ్యోతి. జ్యోతి కాదు రమ్య. జ్యోతి కూడా స్టూడెంట్. అవును, ఇప్పుడు రాలే. దాని ఫైనాన్స్కి టెస్ట్ కింద పట్టాం. ఆకాశం ఏనాటితో సాంగ్ పాడబోతున్నాను. ఒక్కసారి అమ్మాయి కాదు దగ్గర సరే పాడేస్తే పాడాలి. ఈసారికి ఓకే. శృతిని చూస్తాను. సరిపోతుంది నీ టైం ప్రిపరేషన్కి. చూసుకోండి. ఎవరు లేరు, అందరూ ఒకరే. అది నేను చెప్పలేను. నీ పాత మార్క్స్ బట్టి కదా. మార్క్స్ బట్టి కాదు కదమ్మా. దీనికి నేనేమి ఇబ్బందిలే, ఎలిమినేట్ చేయనులే. పాడు. శృతి అది బాగుంది అంటే కనుక నేను మార్క్స్ వేస్తాను. కాకపోతే నెక్స్ట్ నుంచి చేయకండి. అది కలిపే కదా వస్తాయి. ఎవరికైనా ఎలిమినేషన్ అంటే ఈ ఒక్క రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోవడం కాదు. పాత మార్క్స్ అన్ని కలుపుకుంటూ వచ్చిన దాన్ని బట్టియే మీకు మార్క్స్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? నిరీక్షణ సినిమా కదా నేను పాడబోయే పాట. బై మిస్టేక్ కలర్ కలిసి చూస్ చేసుకున్నారు. మరి ఈసారికి మన అందరూ ఓకే చెప్పేద్దామా? ఎందుకంటే మళ్ళీ ఇంకో పాట ప్రిపరేషన్ కూడా తనకు టైం లేదు. ఏదన్నా మనం చూసేది శృతి పిక్చర్ చూస్తున్నారు అక్కడ. అందుకని నెక్స్ట్ నుంచి మాత్రం
ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి అందరూ కూడా. ఓకేనా? పాడన్నా. La 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 la. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. లా 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 లా. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది. బంగాళీ పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా. మందారం విరబూయు పెదవులు మధువులని చెవి చూడమనగా. పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలే ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలడెను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకే మొలకెత్తెనో. ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెనో. హృదయాలే తెర తీసి తనువుల కలబోసి మరిపించమనగా. కౌగిలిలో చెలవి మదనుని కరిగించి గెలిపించమనగా. మోహాలే దాహాలై సరసాలే సరదాలే కాలాన్ని నిలవేసి కలలకు ఇవ్వాలి వేరలేని విలువలు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. లా 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 లా. థ్యాంక్ యూ. బాగా పాడావమ్మా, కానీ శృతి ఇంకా చాలా బాగుండాలి. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా. నేను మీ పాటకి మార్క్స్ వేశాను. సో బ్లాక్ అండ్ వైట్ లాగా నేను పెట్టలే. మీరు పాట పాడిన దానికే నేను మార్క్స్ వేశాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఆకాశం కాదు ఆకాశం. ఓకేనా? ఆకాశం. అంత బాగా ఉంది. మా సంకల్ప్ సబ్స్క్రైబ్ చేయమని Please do like, share and subscribe to Sankalp Sarigam. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, హస్కీ వాయిస్ మీది హస్కీ సాంగ్స్ తీసుకుంటే బాగుంటుంది. అవునా? బాగుంది. అయినా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా హస్కీ సాంగ్స్ తీసుకుంటే మీ వాయిస్కి సూటబుల్ అని చెప్పి చెప్తున్నారు. అంతే కదండి? మాకు మా సంగీతం కాకినాడ సంగీతం వాళ్ళ ఆర్టిస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న మా ఆర్టిస్ట్ ఇవాళ ఆవిడ మన ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. కాకినాడలో ఉన్న ఆర్టిస్టులందరిలోకి కూడా చాలా పెద్ద పెట్టులో ఉన్న ఆవిడ మాకు ఆల్మోస్ట్ షీఈ్ లైక్ మై ఏమని చెప్పాలి, మై గురు. సో చిలుకూరి సుబ్బలక్ష్మి గారు, ఆమె యాక్చువల్లీ మేము ఇలా రండి సుబ్బలక్ష్మి గారు,
ఆవిడ యాక్చువల్లీ నేను సుబ్బలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నా అట్నించడానికి మేడం. ఇలా ఇద్దరికి జడ్జి నేను ఎప్పటి నుంచో ప్లాన్ మీరు ఉండండి సుచిత్ర గారు, మీరు ఉండండి సార్. ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. ఆవిడ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చాలా బాగా దాన్ని ఏమనాలి, చాలా చాలా మడిగా పడతారండి కచేరీ అంటే. దట్స్ ద రైట్ వే ఆఫ్ నా అంటే అంకిత భావంతో ఫీల్ అయ్యి అందరూ ఫీల్ అయ్యేలా చేసేటట్టు పాడతారు. అది మడంటే అదొకటే కాదు, విద్వత్ అండి. ఆ విద్వత్ అనేది ఇంకా ఏ రాగం ఏది చెప్పినా ద లాంగ్వేజ్ ఆవిడకున్న జ్ఞానం అయితేనే అదంతా అసలు దట్ ఇస్ వేరే లెవెల్. అంటే రుచి ఏ పదం అందంగా ఎలా పలకాలి, ఏ స్వరం ఏ గమకం ఎక్కడ పడాలనేది మేడం దగ్గరే చూసి అందరూ నేర్చుకోవాలి. పిల్లలందరూ కూడా చక్కటి మంచి సంగీత కళాకారుని ఈరోజు ఈ వేదిక మీదకి రావడం మనందరికీ కూడా ఆనందం, గౌరవం. మీ చప్పట్ల మధ్యలో మేడం గౌరవం. అయితే ఇలాంటి దిగ్గజాలన్నింటినీ నెక్స్ట్ నుంచి వస్తారు మీకు జడ్జిల కింద. జాతర ఒళ్ళు దగ్గర పడుకోవాలి. అంటే మిమ్మల్ని వార్న్ చేయడానికి ఇవాళ మీ చిన్న దీవెన, మీ మాటని మాట రూపంగా దీవెనగా ఇవ్వమని అడుగుతున్నాం. మళ్ళీ వస్తారు, మళ్ళీ ఎలాగో మళ్ళీ చిన్న అలా అనలేదు. చెప్పండి మేడం. మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా శ్రద్ధగా శృతి లయ చూసుకుని అన్నీ చక్కగా జాగ్రత్తగా బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడామంటే అది కనీసం ఒక 100 సార్లైనా మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు అలా కాంపిటీషన్ వెళ్ళేటప్పుడు అది తప్పదు. మీరు అలా చేసి చక్కగా గెలిచి చక్కగా ప్రైజ్ తీసుకుని వెళ్ళాలని నా అభిప్రాయం. చిన్న పాట కూడా ఎలాగో మీ చేత మంచి తర్వాత పాడిస్తాను. జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎలాగో తప్పదు. మరి వాడు ఇంకిద్దరే ఉన్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం మేడం చిన్న విషయం. సంకల్ప్ క్లబ్ అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయండి. అవన్నీ ఒక ఎత్తు, మెడికల్ కాబట్టి ఇంకోటి. కానీ కళాపరంగా, ఎందుకంటే ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ సంగీత్ సరస్వతి విజయ్ గారు చెప్తారు, మంచి మంచి క్లాసెస్ అందరికీ తెలుసుగా చక్కగా పాడతారు. అలాగే కళల్లో కూడా కళల్ని ప్రోత్సహించడం, కళాకారుల్ని హక్కును చేర్చుకోవడం, ఇవన్నీ కూడా మన సంకల్పకి ఒక పెద్ద ఆశీర్వాదంగా అనుకోవాలి. మరి కళా సరస్వతిని కూడా మా సంకల్పంలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు దయచేసి మా సంకల్పంలోకి వచ్చి మా సంకల్ప క్లబ్లోకి ఉండాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏమంటారు రాజీ గారు? వచ్చి మెంబర్షిప్ తీసుకుంటే అంతకన్నా తప్పకుండా అన్నారు. ఇవాళ మనకి ఒక మంచి సరస్వతి మన దాంట్లో జాయిన్ అయినందుకు చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుబ్బలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఇవాళ ఆవిడని జడ్జిమెంట్ చేయడం కోసమని ఆహ్వానించానండి. యాక్చువల్లీ ఆవిడ మధ్యాహ్నం 3 o'clockకి, ఆవిడ మార్నింగ్ ఇవాళ హడావిడిగా ఉంటాను కుదరదు అంటే సరే మధ్యాహ్నం 3కి రండి మేడం అన్నాను. అయితే ఆవిడ వచ్చేటప్పటికి ఇవాళ ఏమైందంటే మన జూనియర్స్ అందరూ పొద్దున్న చాలామంది వచ్చి పాడేశారు. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకొక 2-3 ఉన్నారు అంతే. మనకి ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఆవిడ ఇంకా జడ్జిమెంట్ సీట్లోకి ఇంకా నేను కూర్చోబెట్టట్లేదు, అంతకన్నా వేరే ఏం కాదు. అండ్ అది కాక మీరు నెక్స్ట్ టైం ఆవిడ జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటారు. అప్పటికి మీరందరూ ఇందాక చెప్పారు చూసావా, ఒక పాట 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అది వాళ్ళ సాధన ద వే దే డూ ద సాధన ఈజ్ దట్. అంటే దట్ పీక్స్ అనేది మనకి అర్థమవుతుంది ఆ ఒక్క మాట వల్ల. వాళ్ళు అలా చేశారు. వాళ్ళ గురువు గారి పేరు నేదురూరి కృష్ణమూర్తి గారి పేరు వినే ఉంటారు మీరు కొంతమంది. ఆయన ఎంత ఫేమస్ అంటే మరి మా సంగీత లోకంలో ఆయన ఒక అద్భుతం.
అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు శిష్యరికం చేసి నేర్చుకుని వచ్చారంటే దాంట్లోనే అసలు మనకి సగం తెలిసిపోతుంది. సో అందుకని నెక్స్ట్ టైంకి ఇవాళ ఎలిమినేషన్స్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెక్స్ట్ దానికి జాగ్రత్తగా శృతి లయ అవి రెండు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని గట్టిగా 100 సార్లు సాధన చేసి మరీ రండి. ఓకేనా? చిన్న సవరణ, రోజుకి 100 సార్లు అన్నారు అంటే 15 రోజులు గ్యాప్ ఉంటుంది. 1500 సార్లు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని 1501సారి ఇక్కడ మీరు పాడాలి. అలా పాడిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ రౌండ్ అప్పుడు జడ్జిమెంటే కష్టమైపోతుంది. ఆ రేంజ్ లో పాడతారు. జడ్జిమెంట్ కష్టం చేయాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు జడ్జిమెంట్కి మేము కూర్చోట్లేదు బాబు, అందుకే అప్పుడు పెట్టి పిలుచుకుంటాం, వాళ్ళని వచ్చి చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. జీ సాయి భవిష్య అంటే నెక్స్ట్ పోను మనం జడ్జిమెంట్ చేస్తే వీళ్ళతో మనకి అటాచ్మెంట్ పెరిగిపోతున్నది. పెరిగిపోయి ఎవరినైనా మనం ఎలిమినేట్ చేయాలంటే చాలా బాధగా ఉంటుంది. అమ్మ జీ భవిష్య అనేది జీ 28 నెంబర్. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు జీ సాయి భవిష్య. నేను 10th క్లాస్ చదువుతున్నాను. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజా నీ రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చలి చూపు నీ పైన నిలిచిందిలే చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చలి చూపు నీ పైన నిలిచిందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే మురిపించు కాలము ముందుందిలే నీ ముందుందిలే పరువాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా పరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా కాదందునా అవునందునా కాదందునా అయ్యారే విధిలీల అనుకుందునా అనుకుందునా సొగసైన కనులేమో నాకున్నది చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నది చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మించు రాగాల పడునున్నది పడుచున్నది తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజా నీ రూపు తెలిసిందిలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా. వెయిట్ చేయండి. ఏమంటే నాకు ఇందులో కొన్ని పేర్లు చిన్న కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరందరూ ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి నాకు. బి భానుహాసిని ఎక్కడన్నా ఉన్నారా? అంటే ఇందులో నోట్ చేసుకున్నట్టుగా లేదండి, అందుకోసం అడుగుతున్నాను. బి భానుహాసిని, షీ డి నాట్ అపియర్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ టి దివ్యశ్రీ
ఓకే. ఉదయం నుంచి ఎవరిని ఉండవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారు కూడా చెప్పండి కాలేజీ. అందుకని అంటే వీళ్ళిద్దరివి నాకు ఇక్కడ రాలేదు, అందుకని. పి ప్రియాంక అంటే వీళ్ళవి ఫాస్ట్ బీట్ మెలోడీ పాడారు. ఇవాళ బ్లాక్ అండ్ వైట్ రాలేదు మీ ముగ్గురు, అందుకే నేను ఏమైనా పొరపాటుని మార్క్స్ వేయలేదా అని ఒక భయం కొద్దీ అడుగుతున్నాను అంతే. మనస్విని, మనస్విని. ఇప్పుడు నేను చదివే పేర్లు వాళ్ళు ఎవరు లేరు కదమ్మా. అండ్ అంతే, నలుగురే అండి నా దగ్గర. ఇందులో లిస్ట్లో నలుగురు వాళ్ళు రాలేదు, మిగిలినవన్నీ నేను వేసేసాను. సుబ్బరావు మాస్టర్ వచ్చి ఒకసారి మాట్లాడాల్సిన పోతున్నాంటే సరిగమప గురించి. మాస్టారు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ అండి. వాళ్ళ స్కూల్ని చాలా బాగా మేము 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. చాలా డిసిప్లిన్గా కూడా ఉంటుందండి వాళ్ళ స్కూల్. ఆయన సహృదయ అనే క్లబ్కి ప్రెసిడెంట్ అండి. హలో, హాయ్ టు ఆల్. ఈరోజు సరిగమ ప కార్యక్రమానికి యాక్చువల్గా చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, మిస్ అవుతున్నాను. ఇవాళ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది అసలు అంటే కళలకి కానా చేయనటువంటి కాకినాడలో ఉన్నటువంటి కళను మళ్ళా వెలికి తీయడంలో ఏదైనా ప్రయత్నం అంటూ జరిగింది అంటే మంచి ప్రయత్నం అది ఈ యొక్క సరిగమప ప్రోగ్రాంతోనే జరిగిందని మాత్రం చెప్పక తప్పదు. అంటే నేను సత్కళావాహినిలో ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా బాగా చేస్తారు. అయితే కొంచెం ఇట్లాంటి సంస్థలు ఎందుకో వెనకబడుతున్నాయి. చూసారా, నాన్న ఎందుకో వెనకబడ్డాడని. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంకా చాలా ప్రయత్నం చేయాల్సి ఉందని మాత్రం అనుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని సంకల్ప సరిగమప ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇది మేము ఇందులో ఈ క్లబ్లో మేము అంతర్భాగం కాబట్టి మన సొంత ఆర్గనైజేషన్. ఇక్కడ ఉన్నటువంటి అతిథులకి, అభ్యాగతులకి, వెరసి సభా సరస్వతికి చల్లగళ్ళ సుబ్బారావు నమస్కారాలండి. ముందుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంత కష్టపడి ఇష్టపడి పాటలు పాడడానికి వచ్చినటువంటి గాయనీలు, గాయకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. సో ఇదే సందర్భంలో నేను ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాను సంకల్ప వారికి. ఏంటంటే ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాము, అదంతా ఓకే, కానీ మంచి లెర్నర్స్ని మనం తయారు చేయడానికి ఒక చక్కటి మ్యూజిక్ కాలేజీని మనం డిజైన్ చేసి ఆ కాలేజీని మనం అట్లీస్ట్ రన్ చేస్తే, అంటే ఇప్పుడు చిన్న మొక్క అనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు నేను రిటైర్డ్ అయిపోయేటప్పుడు చాలా బాగుంటుంది అది. సో ఈ లోపు ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చి నేర్చుకునేటట్టుగా ఉండాలి. అంటే కొంచెం ఎవరన్నా అకాడమిక్గా బాగున్న వాళ్ళైతే కొంచెం ఎంతో కొంత ఫీజు కడతారు, కానీ కట్టలేని వాళ్ళ కోసం మనం ఏదైనా కొంత కన్సిడరేషన్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం అండి. అలాగే దీనికి మనకి ఏదన్నా ఒక 10%, 20% మనం ఏదైనా ఒక 30% పెట్టుకుంటే మళ్ళీ దీనికి ఏమైనా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఏమైనా వర్కౌట్ అయితే అంటే అన్ని రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి మన దగ్గర. ఉండి అవసరమైతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే నేర్పడానికి ఉండేటటువంటి టీచర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా ఒక చక్కటి మ్యూజిక్ కాలేజీని నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో దీనికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను.
అండ్ అలాగే దీనికి మనం ఏంటంటే వాళ్ళు నిజంగా కొంతమందిని మనం పూర్తి స్థాయిలో ట్రైనప్ చేస్తే వాళ్ళే చాలండి మనకి మన సమాజాన్ని బాగు చేయడానికి. తర్వాత సంగీతం అనే దాన్ని దయచేసి రోడ్ల మీద పెట్టేసేయద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే కళ వేరు, ఆ కళ నేర్చుకుని ప్రదర్శించేటువంటి విధానం కూడా అలాగే ఉండాలి. కొన్ని చోట్ల చూస్తున్నాము కొంతమంది డిజేబుల్డే అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద అక్కడ మ్యూజిక్ పెట్టేసి పాటలు పెట్టేసి వాళ్ళు చేస్తున్నారు. అంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎందుకు కరెక్ట్ కాదనే దానికి నేను చెప్తున్నాను. ఇవాళ అనేక సంస్థలు, ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పర్సన్స్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం కానీ దివ్యాంగ్ కోసం చాలా కష్టపడి చేస్తూ ఉన్నాయి. కానీ కళని మనం తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి దాన్ని వేరే పర్పస్లో వాడడం అంతా సబబైనటువంటి విషయం కాదు అని నేను ఈ సందర్భంగా వారికి కూడా సూచిస్తున్నాను. అదే క్రమంలో నేను కోరుకునేది ఏంటంటే ఇంకొకటి మనం చేయగలిగితే, ఒకటి ఆర్కెస్ట్రా అట్లాంటి వాళ్ళు మనం గుర్తించుకొని మంచి వాళ్ళని కొంచెం ఐడెంటిఫై చేసి వాళ్ళతోనే ఒక ఆర్కెస్ట్రాని మనం తయారు చేసుకోగలిగితే లోకల్గా జరిగేటటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు మంచిగా ఉంటుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ కళ్ళని పెట్టేసి చేయటం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. సో ఇది నా అభిప్రాయం, అది మీ అందరూ ఏకీభవించాలని నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఉంటే కాసేపు అక్కడికి వెళ్ళి ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు, 200 వేయడం, ఆ డబ్బులు అంటే అది మనం ఏం ప్రోత్సహిస్తున్నాం ఇండియాలో అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో దయచేసి అట్లాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేసి ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి అలా ఒక మంచి కల్చర్ని మనం ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు కూడా నేను వస్తాను, అబ్జర్వ్ చేస్తాను. మంచి సమాజాన్ని నిర్వహించడానికి మీ అందరి యొక్క తోడ్పాటుని కూడా కోరుతున్నానండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారావు సార్. మీరు చెప్పినటువంటి సలహాలు చాలా చక్కటివి. అందరం కూడా మనం పాటిస్తూ ముందుకెళ్దామని మేము ఆశిస్తున్నాము, భావిస్తున్నాము. ఇలాంటి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడానికి పిల్లలందరూ కూడా రెడీగా ఉండాలి. ఎవరు ఏం చెప్తున్నారు, మనం ఏం వినాలి, జీవితంలో ఎలా పైకి రావాలి, కళని ఎలా సాధన చేయాలి, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు సార్ సుబ్బారావు సార్, మరొకసారి మీకు. మాస్టర్ చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే మీరు అన్న అకాడమీ స్కూల్ అన్నారు, అది కొంచెం ఆలోచిస్తాం, కానీ దానికి తగ్గట్టుగా ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగిందండి. మా సంకల్ప్ సరిగమప గ్రూప్లో నుంచి మా సింగర్స్ ఎవ్వరు కూడా ఇక్కడ ఎలిమినేట్ అవుతారు, కానీ గ్రూప్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే ఫర్దర్గా ఇక్కడే అనేక కార్యక్రమాలు మేము డిజైన్ చేయబోతున్నాము. ఇందులో సింగర్స్ తోటి కూడా మేము మ్యూజికల్ అనేటువంటి ప్లాన్ చేస్తున్నామండి. అది కూడా మేము ఫండ్ రైజ్ చేసి ఆ అమౌంట్ని పేద కళాకారులకి వాడాలనే ఉద్దేశంతో మాత్రమే. ప్లస్ మా సింగర్స్ అందరినీ మేము ఎంకరేజ్ చేసుకుంటాం. అంటే వాళ్ళు ఫర్దర్గా ఇంకా పాడడానికి అవకాశాలు వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళు వెతుక్కోవడానికి ఒక అవకాశాన్ని మేము ఇస్తూ, మేము ఫండ్ రైజ్ చేస్తూ అందరి తరపున మేము పేద కళాకారులకి చేయూతనివ్వాలని అయితే అనుకుంటున్నామండి. అదొక కదా. అట్లాగే మా విజయ్ గారు ఆల్రెడీ రమ్యకి నేర్పిస్తానన్నారు మ్యూజిక్ అండి, అంటే ఫీజు తీసుకోకుండానే. అట్లా పేద ఎవరైనా ఉంటే మాత్రం విజయ్ గారు నేర్పడానికి రెడీగానే ఉన్నారు. ఇవాళ ఎలిమినేషన్లో ఉండండి. ఏమండి కే సుశాంత్ వచ్చారు కదా, వచ్చారు. ఏరైనా సుశాంత్ నించోండి ఒకసారి. అంటే మర్చిపోతాను, నువ్వు పాడిన పాట ఏంటి? రావే చందమా. ఓకే కూర్చో. అట్లాగే మనకి నెక్స్ట్ మంత్ అంటే December 15th నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవబోతుంది. మనకి సత్కళ వాహినిలో మన సింగర్స్కి పాడే అవకాశం ఇస్తున్నారు. సో అందరూ కూడా నచ్చిన పాట ఒకటి గట్టిగా ప్రాక్టీస్ చేయండి, రోజుకి 100 సార్లు ప్రాక్టీస్ చేసి. అలాంటి వాళ్ళందరినీ మనం ఆ రోజు సత్కళ వాహినిలో మన సింగర్స్ తో 3-4 అవర్స్ మనకి ఇచ్చేస్తున్నారు స్టేజ్. పాడే విషయంలో
చెప్పండి. ఇఫ్ యు డోంట్ మైండ్ విజయ్. యూ ప్లీజ్. అమ్మ ఒకసారి సింగర్స్కి మీకు గాత్రానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు చెప్తారు ఈ మాట, మీకు గాత్రానికి ఒక ధర్మం అంటే ఎవరు సన్నగా వాయిస్తో పాడగలరు, ఎవరిది బేస్ వాయిస్ ఘంటసాల గారులా పాడగలరు, ఎవరు హస్కీ వాయిస్తో పాడగలరు, ఎవరు మంచి హెచ్చు టోన్లో పాడగలరు, ఇవి మీరు గమనించుకోండి. లేకపోతే సంగీతం వచ్చి టీచర్స్ని అడగండి, నాకు ఏ వాయిస్, నా వాయిస్కి ఏ పాట బాగుంటుందని. దాంట్లో ఫీమేల్ మేల్ తీసుకోండి, మీ శృతి ఆ సాంగ్కి వెళ్ళగలరా లేదా అని చూసుకోండి. ఆకాశం పాడారు కదా ఇందాక, దాంట్లో సెకండ్ నోట్ మధ్యలో చరణం తీసుకుంటే హైకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మనం ఎత్తుకోగలమా లేదా, అంత రేంజ్ పాడగలమా లేదా, చరణంలోకి వెళ్తే ఏంటి పరిస్థితి, అదొకటి ఆలోచించుకోవాలి. అలాంటివి అందుకని ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క చక్కటి అందమైన శృతితో పాడాల్సిన పాటలు ఎన్నో ఉన్నాయి. లేటెస్ట్ లేకపోతే కొత్తవి లేకపోతే పాతవి లేకపోతే ఆపాత మధురాలు, ఇలా అన్నీ చెక్ చేసుకుని మీ సాంగ్ సంబంధించినవన్నీ ఒక నోట్స్లో రాసుకుని అవన్నీ ప్రాక్టీస్ చేసుకుని పెద్ద పెద్ద ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క పాటే మీరు పాడండి, కానీ చాలా చక్కగా మేడం చెప్పినట్టు 100 సార్లు ప్రాక్టీస్ చేసుకుని ఆ పాట ధైర్యంగా నిలబడి. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం అమ్మ. పాడేటప్పుడు మీరు ఇలా వణికిపోతూ ఇలా నుంచుని పాడుతున్నారా, హాయిగా ఇలా నుంచుని పాడుతున్నారా, ఎక్స్ప్రెషన్స్ తెలిసిందిలే అలా ఎక్స్ప్రెషన్స్తో పాడుతున్నారా, భయపడుతున్నారా, వాయిస్ వణుకుతుందా, ఇవన్నీ కూడా మార్క్స్ పడతాయి. బాడీ లాంగ్వేజ్కి ఏంటండి మార్క్స్ అని మీరు అనొచ్చు, అట్లా కాదు. మీరు నిలబడే విధానం, కూర్చునే విధానం, తాళవేసే విధానం, పాడే విధానం, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా మార్క్స్కి అవసరం అవుతాయి. అవన్నీ కూడా చూసుకోండి. అంటే మీ భయాన్ని గొంతులో నొక్కు పట్టేసి ఇలాగా బిడబట్టేసి పాడడం వేరు, నాభిలోంచి చక్కగా వాయిస్ తీసుకుని అందంగా ప్రెజెంటేషన్ అది వేరు. ఇవన్నీ కూడా పాడవలసిన వాళ్ళకి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎప్పుడు సంగీతం ఒక మహా 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 సముద్రం అమ్మాది. మీరు ఎంత నేర్చుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని పాడినా ఇంకా వెళితే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విద్వాంసులు లాంటి వాళ్ళే సంగీతం అవలీలుగా మంచిగా అయినట్టుగా పాడే వాళ్ళే ఉదయం సాయంత్రం ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఉదయం ఎంతో సాధన చేసి వస్తారు. అలాంటిది మన అందరం ఎంత. అందుకని అమ్మ నాన్న చెప్పిన మాట విని ఎక్కడికి వెళ్ళాలి మనం, ఆ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, డివోషన్ సాంగ్సా, సినిమా పాటల, లేకపోతే ఏంటి మనం సాడ్ సాంగ్స్ పాడాలా, లేకపోతే క్లాసికల్లా, ఏంటి ఆ సందర్భం ఏంటి, ఆ పాట ఏం పాడుతున్నాను, ఎవరు పాడిన పాట, సూపర్ హిట్టా, అది ఎప్పుడో పాతకాలం పాట, ఎవరు విననిదా, శృతి ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. దయచేసి అవన్నీ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వాయిస్ నాది ఎలా ఉంది, నా వాయిస్కి ఏది సూటబుల్, బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు, దాంట్లో ఇన్ని పాటలు 20 పాటలు మంచిగా ఉన్నాయి, 20లో నాకు ఏ సూటబుల్, ఒక 10, దాంట్లో ఒక 3, దాంట్లో ఒక 2, ఎస్ ఈ నా వాయిస్కి 2 పాటలు అందంగా ఉంటాయి. నా పెళ్ళంటే పాడడంలో తప్పేం లేదు. ఇప్పుడు పాడతా తీగ చూసి ప్రతి ఒక్కరు కొట్టేస్తారు వెంటనే ఫోను, ఏ పాట బాగుంది, నా పెళ్ళంట. ఎంత కష్టమో తెలుసమ్మా అది పాడటం, ప్రజెంట్ అక్కడ పాడటం ఎంత కష్టమో, అది యాజిటీస్గా ప్రజెంట్ చేయడం కూడా చాలా కష్టం. అది ఇప్పుడు ఈ చిన్న వేదికల మీద అది మీరు ప్రాక్టీస్ చేసేసి పాడేద్దాం అనుకుంటే ఇంకా కష్టం. చిన్నగా చక్కగా నేర్చుకుని ఇంకా పెద్ద పాటలకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి టిప్స్ చెప్పారు, నోట్ చేసుకోండి. అట్లాగే మరి ఇవాళ ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరు కూడా గ్రూప్ వదిలి వెళ్ళకండి, సరిగమప గ్రూప్ను వదిలి వెళ్ళకండి. కోపగించుకొని నన్ను వీళ్ళు ఎలిమినేట్ చేశారు, నేను ఇందులో ఉంటానా అని చెప్పి వెళ్ళిపోతే అది మీకే లాస్. ఉండండి, ఫ్యూచర్లో కూడా ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుందాం. సరదాగా అప్పుడప్పుడు ఇక్కడ కలుసుకుని మనం పాటలు పాడుకోవడం, దాంట్లో నుంచి మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నీ ఉంటాయండి. దయచేసి ఎవరు కూడా గ్రూప్ లీవ్ అవ్వకండి. ఈ విషయం కూడా చెప్పండి. నెక్స్ట్ రౌండ్ ఏం వెళ్తున్నాయో చెప్పబోతున్నాను. నెక్స్ట్ రౌండ్ సాంగ్స్ ఇక్కడ నుంచి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డౌట్ రాకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సాంగ్స్ సెట్ చేసుకోండి. మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఐడియా ఉంది కదా అందరికీ, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ట్యూనింగ్ చేస్తారు, ఐడియా ఉంది కదా. సో నెక్స్ట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ బేస్గా మనం ఇవ్వబోతున్నాం రౌండ్. ఎవరంటే రాజ్కోటి అందరికీ తెలుసు కదా, రాజ్కోటి. అందులో అలాగే విడిగా కోటి గారు కూడా చాలా ట్యూనింగ్స్ చేశారు, రాజు కూడా చేశారు. సో ముగ్గురు అనమాట. రాజ్కోటి కంబైన్డ్గా చేసింది ఉన్నాయి, రాజు విడిగా కోటి విడిగా చేసినవి కూడా ఉన్నాయి.
ఇవన్నీ చూసుకోండి. వీటిలో 80s సాంగ్స్ అన్నీ వస్తాయి. 80s 90s సాంగ్స్ మంచి చిరంజీవి పాటలు కూడా ఉన్నాయి. మీకు సెలెక్ట్ చేసుకుంటే మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ముందుకు వెళ్ళండి. జాగ్రత్తగా గూగుల్ పని పెట్టండి. చెప్పారు కదా మేడం, చెప్పారు కదా సుచిత్ర మేడం, కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి 20. అందులో బెటర్ చేసుకుంటూ మీ వాయిస్కి సూట్ అయ్యేది. నేను దీన్ని ఎంతవరకు పాడగలను, దీన్ని నేను ఎంతవరకు పాడిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగలను. మీ టార్గెట్ నెక్స్ట్ రౌండ్ అండి. అంటే ఆ పై రౌండ్ కూడా మేము ఇస్తాం, అది పాడాలి. అది టార్గెట్ కావాలంటే ఖచ్చితంగా రోజుకి 100 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. మేడం మీరు చెప్పింది నేను వీళ్ళు అడుగుతున్నాను నన్ను ఎప్పుడొకప్పుడు ఒక పాట పాడమని. ఖచ్చితంగా పాడతానండి. నేను కూడా రోజుకి కనీసం 50 సార్లు ప్రాక్టీస్ చేశాను. అంటే నా కాంపిటీషన్ కాదు కాబట్టి నేను కూడా ఎప్పుడో ఒక రోజు ఈ స్టేజ్ మీద నేను పాట పాడదామని డిసైడ్ అయ్యాను. నా కాన్ఫిడెన్స్ ఉందండి. కాకపోతే వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారని భయం ఉంది నాకు. వాళ్ళు వెళ్ళిపోతారేమో అని భయం ఉంది అంతేనండి. సో నేను కూడా ప్రాక్టీస్ చేసుకొచ్చా. నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే మీకు పాడబోతున్నాను. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు 2 లక్ష్ముల చేతుల మీదుగా మీరు మెమెంటో తీసుకోబోతున్నారండి. ఎలిమినేట్ అయిన వాళ్ళు విజయలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు రండి, మీరు రండి. మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు సరిగమప ఇష్టం అని చెప్పి వెంటనే 5000 రూపీస్ స్పాన్సర్ చేశారండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు కూడా రావాలి, అలాగే శుభలక్ష్మి మేడం మీరు కూడా రావాలండి. సో 2 లక్ష్ముల చేతుల మీదుగా మీరు మెమెంటోస్ తీసుకోబోతున్నారు. మా విజయలక్ష్మి గారికి చిన్న బొటీక్ ఉంది కదా కదా. మా సంకల్ప క్లబ్ మెంబర్ అండి. ఎన్ని ప్రోగ్రామ్స్కి అది ఇంట్రెస్ట్గా రాని మా విజయలక్ష్మి గారు సరిగమప పెట్టిన వెంటనే నేనే ఫస్ట్ ఉంటానని చెప్పి ప్రతి వారం వస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు మీరు స్టేజ్ మీదకి రండి. సుచిత్ర గారు మీరు ఇటు రండి, అక్కడ కాదు. సుచిత్ర గారు స్పెషల్ సీట్ మళ్ళీ ఇంకో రోజు వీళ్ళందరినీ మనం జాగ్రత్తగా. నాన్న ముందుగా చెప్తున్నాం, దీంట్లో ఎలిమినేషన్ అనేది ఒక పదం మాత్రమే, ఒక వర్డ్, ఒక చిన్న వర్డ్. అది దాన్ని పట్టించుకోకండి. మీరు గ్రూప్ లో ఉండాలని రాజీ మేడం చెప్పారు కదా నాన్న, గ్రూప్ లోనే ఉందాం. ఒక చిన్న మార్క్ తో, ఒక 1 మార్క్ 2 మార్క్స్ తో మీకు పోయినంత మాత్రాన ఏమీ అవ్వలేదు. జీవితంలో ఇంకా బాగా నేర్చుకునే అవకాశం వచ్చింది అలా, రైట్ కదా. మన తప్పులు ఎవరు దిద్దుకుని ఇంకొంచెం బాగా నేర్చుకునే అవకాశం వచ్చింది. ఇంకా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. ఎవరు బాధపడి దుఃఖపడి దీంట్లో అంత సీన్ లేదు. ఎవ్వరు కళ్ళ నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాక అప్పుడు చూద్దాం మనం. ఓకేనా? ఇవన్నీ స్టెప్స్, బేబీ స్టెప్స్. మా సంకల్ప మెంబర్స్ అందరినీ కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. దేవి గారు, మంత్రి గారు, సుజాత గారు అండ్ సుజాత గారు. ప్రతి ప్రోగ్రామ్ కి మేము ఇద్దరం ఇక్కడ కనిపిస్తున్నాం కానీ దీనికి వెనక వర్క్ అంతా పాప వెనకుండి చేస్తారు వీళ్ళంతా. మీ పేరు రాస్తారు దగ్గర నుంచి ప్రతి అసలు వర్క్ అదే పెద్దరాజు, అసలు వర్క్ అదే కష్టపడింది. ఫస్ట్ మీరు ఏ రకంగా ఎలిమినేషన్ మార్క్స్ వేసారో చెప్పండి. అంటే ఇంత పర్సెంటేజ్ లీస్ట్ స్కోరర్స్ అని చెప్పండి. యాజ్ యూజువల్ ప్రతిసారి చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. మనం మార్క్స్ ఎలా వేసామంటే ఒక్కొక్క దానికి 50 మార్క్స్ వేసామండి. దట్ ఈస్ మెలడీ ఈస్ 50 మార్క్స్, ఫాస్ట్ బీట్ ఈస్ 50 మార్క్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ సాంగ్స్ ఆర్ 50 మార్క్స్. సో మీ మార్క్స్ అన్నీ కూడా సమ్ ఆఫ్ 50 + 50 + 50 ఈజ్ 150. సో 150కి మీకు స్కోర్ చేసిన వాళ్ళల్లో బిలో 100 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేయడం జరిగింది. సో 100 పైన ఉన్నవాళ్ళు అంటే 100 and 101 వచ్చిన వాళ్ళు కూడా ప్రమోట్ అయినట్టే. అయితే కానీ వాళ్ళకి ఎలిమినేట్ చేసిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదండి. ఓన్లీ ఒక 2 మార్క్స్ 5 మార్క్స్ అలా తేడాలు ఉన్న వాళ్ళే, అంతకన్నా తక్కువ ఏం కాదు. అంటే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 100 తర్వాత మనం ఎలిమినేట్ అవ్వలేదు కదా అని చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు. అంటే పీల్చుకునే అంత రైట్ మీకు లేదు అని చెప్పడానికి చెప్తున్నారు. బికాస్
మనం ఈసారి ఎలిమినేట్ అవ్వకపోతే దట్ ఈస్ వెరీ గుడ్, బట్ ఫర్ ద నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఆ 100 మార్కుల్లోనే పాస్ అయ్యేలాగా చూసుకోకూడదు. సో మళ్ళీ అదే పాయింట్ వాళ్ళందరూ చెప్పారు, ఇంకా నేను చెప్పి బోర్ కొట్టించను. ప్రాక్టీస్ నైస్లీ, వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇవాళ బోల్డ్ ఎలిమినేషన్స్ చేసాము, అందులో చూసారా నన్ను కూడా తీసేశారని తర్వాత నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్. నాకు ఎవరు చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరు లేరండి, కనీసం నా స్టూడెంట్స్ కూడా లేరు. మాకు సబ్ జూనియర్స్ రోజు ఎలిమినేట్ చేస్తుంటే మేము పేర్లు మెమెంటోలు ఇవ్వడానికి పేర్లు పిలిస్తే తీసుకొని వాళ్ళందరూ బాధపడ్డారండి, నాకు మెమెంటో ఇవ్వలేదు అని. మీకు కూడా అర్థం కానట్టుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళకే మెమెంటో ఇవ్వబడుతుంది, ఉండే వాళ్ళకి ఇవ్వం. పాపం సబ్ జూనియర్స్కి అర్థం కాక మాకు మెమెంటో ఇవ్వలేదని చెప్పి నెక్స్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా పాపం ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలు కదా వాళ్ళంతా. అన్నీ చెప్పండి రాజీ. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వారికి తీసుకొచ్చి, అంటే కన్సోలేషన్ ప్రైజ్ వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీదకి, నాన్న నువ్వు చాలా బాగా పాడావు, ఇంకా నెక్స్ట్ కూడా బాగా పాడాల్సి వస్తుంది, నేర్చుకో అని చెప్పడం అనమాట. అర్థమైందా? గట్ ఇట్? అదొక్కటే కాదండి, ఈ మెమెంటో మీరు మీ ఇంట్లో ఎక్కడ ఫ్రిడ్జ్ పైన లేదా టీవీ దగ్గర ఎక్కడ పెట్టుకుంటారుగా, అది చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి. నేను ఇక్కడితో ఆగిపోయాను, ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి శోధన మొదలు పెట్టండి. అప్పుడు మీరు మళ్ళీ ఇలాంటి స్టేజ్ని ఇంకొకసారి మీరు తీసుకోబోతారు. అట్లాగే ఇప్పుడు దాకా జరిగిన రౌండ్స్ మార్కులు ఇక్కడితో అయిపోయాయండి. నెక్స్ట్ నుంచి ఏ సాంగ్ ఆ సాంగ్కి ఎలిమినేషన్ ఉంటుంది. అంటే మీరు నెక్స్ట్ రాజ్కోటి గారి పాటలు పాడతారుగా, అందులో లీస్ట్ స్కోరర్స్ వెళ్ళిపోతారు. సో తస్మాత్ జాగ్రత్త, అందరూ మంచిగా ప్రాక్టీస్ చేయండి, మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టద్దు. సో సీరియల్ నంబర్ 3 ఎస్ మోహన సాయి. కే ప్రశాంతి. Come on. ఎస్ వర్షిత. చిరునవ్వు, స్మైల్. ఏమండి వీళ్ళందరూ ఎవరు తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళందరూ మూడేసి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నాట్ 1, 3 పర్ఫార్మెన్సెస్ చేశారు వాళ్ళు. కరెక్ట్ 4. అందుకేనేమో ఒక ఫ్యామిలీలో అలవాటు అయిపోయారు నాకు. ఎనీవే సిహెచ్ మేఘన. అమ్మయ్య అందరూ అలా నవ్వుతూ ఉండండి అమ్మా చక్కగా. ఇప్పుడే కనిపించారు. ది త్రిపుర సుందరి. మళ్ళీ వస్తారా? సరే ఓకే. డిఎంఎస్ఆర్ మనోజ్ఞ. ఓకే. పి సాయి హరిణి. పిడివిఎల్ ప్రణతి. ప్రణతి ఉన్నారండి? లేదు. బి సాయి హన్సుజ. జి భవిష్య.
వైషా తెలిసి ఎవరికి తెలిసింది పాడింది అవునమ్మా. డిఎల్ రణ్విత. రణ్విత ఉన్నారు ఇక్కడ. ఆర్ లక్ష్మీ ఉద్భవి. లక్ష్మీ ఉద్భవి. ఓకే. లక్ష్మీ ఉద్భవి మీరు పాడిన సెలెక్ట్ చేసుకున్న పాట వల్ల కాదు. దానికోసం కాదండి, వేరేగా నేను చెప్పాను ఇందాక. కే సుశాంత్. కే సుశాంత్. యా సారీ. All the best. N Harika. దీనికి గట్టిగా క్లాప్స్ కట్టండి. నైస్ ఆర్టిస్ట్. షీ ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్. మంచిగా పెట్టి చేశారు. ఏమండి, జస్ట్ బికాస్ తను మంచి ఆర్టిస్ట్ మా నలుగురు బొమ్మలు వేశారని కూడా మేము సెలెక్ట్ చేయలేదండి. చూసారా, మా నిర్ణయం అంత ఎదురుగా ఉంది. 4 వేసింటూ కనెక్ట్ చేశాను. సుచిత్ర మేడం బొమ్మ వేయలేదండి నన్ను. కింద నంబర్, ఫోన్ నెంబర్ కూడా వేయమ్మా. బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. నేను విడిగా వేయించుకుంటాను. హారిక నెక్స్ట్ వీక్ కూడా రానన్నా నువ్వు. మీరు రండి విడిగా. కరెక్టే. నెక్స్ట్ వీక్ కూడా వచ్చి ఇది ఇక్కడ పెట్టడం చాలా మంది వస్తారు కదా. చాలా మంది వస్తారు. అట్లాగే మొత్తం సంకల్ప వేదిక అంతా కావాలి నాకు. నెక్స్ట్ ఎల్ హాసిని. ఎల్ హాసిని, షీస్ హియర్. యాండి వీళ్ళు ఆల్ ద వే ఫ్రమ్ అన్నవరం వచ్చారండి. ఆల్ ద వే ఫ్రమ్ అన్నవరం 4 సార్లు ఫర్ ఆల్ ద ఆడిషన్స్ 4 సార్లు వచ్చారు. బట్ సారీ, వీళ్ళందరూ నన్ను ఎలా పెట్టేస్తున్నారంటే నేనేదో చాలా పాపాత్మురాల్లో కనిపిస్తున్నా. హారిక మెహందీ కూడా నేర్చుకోమ్మ నువ్వు. నెక్స్ట్ దిస్ ఇస్ పి నిఖిత. పి నిఖిత. ఆర్ సుజాత. ఆర్ సుజాత. మీరు సుజాతనా? ఏ లక్ష్మీ సహస్ర. ఏ లక్ష్మీ సహస్ర. ఎస్ హాసిని. ఎస్ హాసిని వచ్చింది. అంతే కదా, ఇంకా దట్స్ ఆల్. మిగిలిన వాడి పేర్లన్నీ ఏమయ్యాయో తెలియదండి, మరి ప్రెసెంట్గా ఇంట్లో కనిపించట్లేదు. సో మిగిలిన మాయాబజార్ శశిరేఖలు ఇంకెవరెవరెవరో పాడిన వాళ్ళు అందరూ పెట్టి బడ సర్దేయండి. నేడు పోయి నాడు పోయి నేడు రమ్ము. నెక్స్ట్ సాటర్డే నేడు పోయి. హారిక. Lions Club members, they're inspiring others through achievements, resilience and integrity. Thanks for supporting everyone's talent. Sankalp Sarigamappa, sing to win. So nice of you, Ranana. Thank you so much.
ఐ థింక్ ఇందులో లావుగా జుట్టు ముందుకు వేసుకున్నది నేనే అనుకుంటా కదా. బాగా వేసావులే, బొట్టు అది బాగా పెట్టావు. ఓకే, కాసేపు ఇవ్వు నంబర్ అది కింద. సో ఇవాళకి ఇంతే విశేషాలు. మనం మళ్ళీ శనివారం కలుద్దాం. అయితే మా రాజీ గారు ఎప్పుడు చెప్పినట్టుగా ఇంతటితో సమాప్తం కాదు. మీరందరూ ఎవ్వరు కూడా గ్రూప్స్ వదిలి వెళ్ళొద్దు. మనకి ధనుర్మాసంలో పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే సంకల్ప్ సరిగమప మెంబర్స్ ఆల్ టైం ఎప్పుడు కూడా ఎక్కడో చోట పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ మేము అది కూడా ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుని మేము దాన్ని ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాం. సో ఇప్పటిదాకా మేము దాన్ని ప్రాజెక్ట్ వైజ్ గా ఆలోచించలేదు, సంకల్ప్ సరిగమప మాత్రమే అనుకున్నాం. బట్ మేము మీ అందరితోనూ మాకు జరిగిన ఈ 6 వారాల పరిచయం ప్రయాణం వీటన్నిటితో మాకు ఒక రకమైన దట్ హోమ్లీ ఫీలింగ్ వేర్ యు ఆర్ సో మచ్ అటాచ్డ్ టు ద గ్రూప్. సో అది మాకు వచ్చింది. అందుకని మేము మీ అందరినీ వదులుకుందామని రెడీగా లేవు. సో ప్లీజ్ డోంట్ లీవ్ ద గ్రూప్ అండ్ గో. ఎలిమినేషన్ వాళ్ళు కూడా గ్రూప్ లోనే ఉండండి. వాళ్ళందరికీ అవకాశాలు వచ్చేలాగా మేము అందరం రకరకాలుగా ట్రై చేస్తున్నాం. సో అందుకని వీ విల్ ఆల్ సిట్ టుగెదర్ అగైన్. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా రాజీ గారు ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. మనకి నెక్స్ట్ ఏంటండి? మనకి నెక్స్ట్ జరగబోయేది దేని ఆధారంగా ఇచ్చాం? గట్టిగా చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ డౌట్స్ వద్దు. మొన్న చెప్పిన తర్వాత ఇవాళ అందరూ మళ్ళీ కాల్ చేస్తున్నారు నాకు.